ఇంట్లోనే సింపుల్ అండ్ టేస్టీగా మసాలా మాక్రోని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మంచి రెసిపీ చెప్తాను, మిస్ అవ్వకుండా చూడండి. నేను ఇక్కడ 2 కప్స్ ఆఫ్ మాక్రోని తీసుకొని దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మాక్రోని మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని స్టవ్ పైన పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి. ఆయిల్ ఎందుకు వేస్తాము అంటే ఇవి ఒకటికొకటి అతుక్కోకుండా ఉంటాయి, లేదంటే అన్నీ అతుక్కొని పోతాయి. వాటర్ కాస్త ఎక్కువగానే వేసి ఉడికించుకోవాలి. ఇది ఉడకడానికి జస్ట్ ఒక 5 మినిట్స్ సరిపోతుంది. ఇవైతే అన్నీ ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అన్నీ తీసేద్దాము. ఇప్పుడు ఈ జల్లిగా దాంట్లో వేసి పెట్టుకుంటే వాటర్ అన్నీ పోతాయి. అంతలోపు మాక్రోనికి కావాల్సినవి అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ కాస్త వేడెక్కగానే 1/2 టేబుల్ స్పూన్ జీరా, 3 పచ్చిమిర్చి వేసా. పచ్చిమిర్చి చాలా స్పైసీగా ఉంది, అందుకోసమే 3 మాత్రమే వేసా. ఒక పెద్ద ఆనియన్ని చిన్న ముక్కల్లా కట్ చేసుకొని వేసుకొని ఒక 1 మినిట్ పాటు మంచిగా ఫ్రై చేసుకోండి. ఇవి కాస్త ఫ్రై అవ్వగానే ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు దీంట్లోకి ఒక పెద్ద ఆలు చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి వేసి ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. అండ్ నేను దీంట్లోకి క్యారెట్ చాలా ఎక్కువగా వేస్తున్నాను. ఒక 1 కప్ ఆఫ్ క్యారెట్ని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి ఒక 1 మినిట్ పాటు ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అవ్వగానే ఒక పెద్ద టొమాటో ముక్కల్లా కట్ చేసి వేసేసా. ఇది కాస్త కలుపుకొని మనం మూత పెట్టుకొని ఒక 1 మినిట్ పాటు ఉడికించుకోవాలి. ఇవన్నీ అయితే మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ కారము, రుచికి సరిపోయేంత ఉప్పు వేసుకోవాలి. నేను కారం చాలా తక్కువ వేసాను, ఎందుకంటే మిరపకాయలు చాలా స్పైసీగా ఉన్నాయి. ఈ కారం ఉప్పు ఆ ముక్కలకి పట్టుకునేలాగా ఒక్కసారి కలుపుకోవాలి. ఇవన్నీ అయితే మంచిగా మిక్స్ అయిపోయాయి. ఇప్పుడు మనము పక్కకు పెట్టుకున్న మాక్రోని కూడా వేసేసుకొని మంచిగా కలుపుకున్నాము. ఇది చూడండి ఎంత విడిపోయిందో ఆయిల్ వేయడం వల్ల. స్టవ్ సిమ్లో పెట్టుకొని మాక్రోనికి ఉప్పు కారం కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి, లేదంటే గిన్నెకి అతుక్కుపోతాయి. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, ఒక పించ్ ఆఫ్ మసాలా అండ్ 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, ఒక గుప్పెడు సన్నగా కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అండ్ దీంట్లో క్యాప్సికమ్, కాలీఫ్లవర్ ఏది వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. సో మా ఇంట్లో అవేవి లేవు కాబట్టి జస్ట్ ఉన్న వాటితోటే ఈ మాక్రోని అయితే ప్రిపేర్ చేసేసా. ఇవన్నీ అయితే మంచిగా కలిసిపోయాయి. అండ్ ఫైనల్గా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకుంటే వేడి వేడి మసాలా మాక్రోని రెడీ. ఇప్పుడు మంచిగా సర్వ్ చేసుకొని తినడమే. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు మాక్రోని వేసుకున్నా దీనికి కాంబినేషన్గా గడ్డ పెరుగుతో తింటాను. టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ మీకు ఏ కాంబినేషన్ అంటే ఇష్టమో కమెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.